రామ్ నందన్ యాజ్ గేమ్ చేంజర్ ఎలా గేమ్ ని మారుస్తాడనేది ట్రైలర్ లో కూడా అర్థం అవ్వదు. జస్ట్ అలా కొంచెం ఒకే ఒక హింట్ ఇచ్చారు. బట్ పబ్లిక్ వాంట్స్ టు నో ఏం చేశాడు. టీజర్ అండ్ ట్రైలర్ రెండిట్లో కూడా ఇది కామన్ గా ఉంది. ఏం చేశాడు అనేది చాలా కామన్ గా ఉంది. సో నా మొత్తం ఇంట్రెస్ట్ ఇక్కడే ఏం చేశాడు అనే దాని మీదే ఉంది. మేబీ అదే గేమ్ చేంజింగ్ డెసిషన్ అయి ఉండొచ్చు కదా. ఇంకో 1/2 రోజుల్లో తెలుస్తుంది. బట్ 1/2 సెకండ్స్ లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వద్దు, సినిమా స్పాయిల్ అవ్వాలంటే ఈ వీడియో చూడకండి. అండ్ ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్పేశాను కాబట్టి అక్కడ చెప్పని ట్రైలర్లో కనిపించిన కొత్త ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే ట్రైలర్ బ్రేక్డౌన్లో చెప్తా. విచ్ మీన్స్ ఈ వీడియో. అండ్ ఎస్, ఈ వీడియోలో కూడా స్పాయిలర్స్ ఉండొచ్చు, బట్ చెప్తే వినే రకం అయితే మీరు కాదు. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. స్టార్ట్ చేద్దాం. బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ఎక్స్ట్రీమ్ వైడ్ యాంగిల్ షాట్స్ ఆఫ్ గేమ్ చేంజర్ ఫీచరింగ్ అప్పన్న. మీరు ఇది అబ్జర్వ్ చేశారా? మొన్నొచ్చిన ట్రైలర్ దానికన్నా పెద్ద మొన్నొచ్చిన టీజర్ లో అప్పన్న సీన్స్ ఎక్స్ట్రీమ్ వైడ్ యాంగిల్ లో వైబ్రెంట్ కలర్ కాంబినేషన్ లో చూపించారు. అయినో ప్రతిసారి అలా ఉండదు, బట్ జస్ట్ లుక్ అట్ దిస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అప్పన్న షాట్స్. అండ్ ఐ హోప్ ఇది ఒక టెక్నికల్ డీటెయిల్ అయి ఉండొచ్చు. అండ్ మేబీ రామ్ నందన్ తన ఫాదర్ రివెంజ్ని డిస్ట్రాయ్ చేసినప్పుడు అందరూ రివెంజ్ని సాధిస్తారు, కానీ ఇక్కడ డిస్ట్రాయ్ చేయాలనుకుంటా. ఎందుకంటే తెలియదు, జస్ట్ అలా అనిపించింది అంతే. సో అలా డిస్ట్రాయ్ చేసిన తర్వాత మేబీ రామ్ నందన్కి కూడా ఒక ఎక్స్ట్రీమ్ వైడ్ యాంగిల్ షాట్ పడొచ్చేమో. ఇది నేను ఒక ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా. బికాస్ ఒక కథని కేవలం డైరెక్టర్ పర్స్పెక్టివ్ నుంచే కాదు, ఇంకా 24 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని వాడుకొని చూపించవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ అ వీడియో విత్ దిస్ టైటిల్ లెట్ మీ నో, చేస్తా. అండ్ తిరి అండ్ ఆ తర్వాత ఈ రైస్ గోడౌన్లో వచ్చినప్పుడు వీ కెన్ సీ ద ఫ్రెండ్ ఆఫ్ బొబ్బిలి ఫ్యామిలీ ఇక్కడ. కానీ కొందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే ఐపీఎస్ అండ్ ఐఏఎస్ రెండు ఎలా అయి ఉంటాడు, డిఫరెన్స్ కనిపెట్టడం ఎలా, ఎప్పుడు ఐఏఎస్ ఎప్పుడు ఐపీఎస్ అని డిఫరెన్స్ కనిపెట్టడం ఎలా అనేది మెయిన్ డౌట్ కొంతమందికి. ఐపీఎస్ అయినప్పుడు ఈ స్పెక్టికల్స్ లేవు, ఐఏఎస్ టైంలో ఉన్నాయి. ఐపీఎస్ నుంచి ఐఏఎస్ ఎలా అయి ఉంటాడంటే మేబీ ఒక స్పెషల్ రూల్ పెట్టి ఐఏఎస్ చేసి ఉండొచ్చు. ఇంకోసారి యూపీఎస్సి రాసే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ప్రమోట్ అయితే చేసి ఉంటారు. బట్ నేను ట్రైలర్ చూసిన దాని ప్రకారం చెప్పాలంటే ఇది కంప్లీట్లీ ఫేక్ అయి ఉండొచ్చు. నేను బుల్షిట్ చెప్తుండొచ్చు, టైం వేస్ట్ చేస్తుండొచ్చు. బట్ గేమ్ చేంజర్ నాన్ లీనియర్ స్టైల్లో ఉండొచ్చేమో అనుకుంటున్నా. లైక్ ఫస్ట్ ఐపీఎస్లో చూపించి ఆ తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ అయ్యి తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్కి వచ్చి మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఇలాంటి నాన్ లీనియర్ స్టైల్లో చూపించింది. ఎందుకంటే వన్ లైనర్ ప్రకారం ఆలోచిస్తే కథ చాలా సింపుల్ గా ఉంది. సో ఈ సింపుల్ గా ఉన్న కథని కొంచెం సెల్లెబుల్ గా మార్చాలంటే నాన్ లీనియర్ గా చూపించి అమ్మడం ఈస్ ద బెస్ట్ వే శంకర్ కెన్ చూస్. బట్ ఇది కేవలం థియరీ మాత్రమే. ఇది కంప్లీట్లీ ఫేక్ కూడా అయి ఉండొచ్చు, బట్ సినిమాలో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ థియరీ అండ్ దెన్ ఐఏఎస్ రామ్ నందన్ శాండ్ మాఫియాని ఆపడానికి రావడం. అలానే ఈ షాట్లు చూస్తే చూడటానికైతే బాగుంది, కానీ సీజే శంకర్ రేంజ్ అయితే లేదు. గ్రీన్ స్క్రీన్ ఇక్కడ చక్కగా రిమూవ్ చేయలేదు, అలానే కౌ కనిపిస్తుంది. అలానే ఇక్కడ యాంగిల్ ని బట్టి మారే అనిమల్స్ అండ్ ఇదేంటో తెలియదు నాకు. ఈ షాట్ ఒక క్రూషియల్ సీన్ కి ముందు వచ్చేది అనుకుంటా, ఎందుకంటే టాప్ యాంగిల్ నుంచి చూస్తున్నప్పుడు ఎవరినో అరెస్ట్ చేసుకుని వెళ్తున్నారు. బట్ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే టెర్రస్ మీద కొందరు రౌడీల్లా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న యానిమల్స్ అండ్ ఈ సర్కిల్ ని చూస్తే నాకు ఈ సీన్ కి ముందు వచ్చే సీన్ ఇది అనుకుంటున్నా నేను. ఇక్కడ ఐఏఎస్ రామ్ నందన్ గారు మొత్తం అందరినీ తీసుకొచ్చి ఏదో మీటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి టేబుల్ మీద ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే రెడ్ కలర్ ఫైల్. సో మేబీ ఈ రెడ్ కలర్ ఫైల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని మొత్తం రాసుందని అందరికి ఇస్తాడేమో రామ్ నందన్. అండ్ వినడి, సేవ చేయడానికి కానీ సంపాదించడానికి కాదు. చాలా డిస్టర్బ్గా డిస్ట్రాక్షన్తో ఉంది కదా వాయిస్. అఫ్కోర్స్ ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్, ఎందుకంటే 1993 సంవత్సరం కదా. అప్పట్లో మైక్ అండ్ స్పీకర్ క్వాలిటీ అదిదా, అందుకే ఇదిదా. అండ్ మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, 1993 అని ఎలా చెప్తున్నానంటే కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూస్తే 1993 అని రాసుంటుంది. ఇట్స్ గుడ్ టు సీ రేర్ బ్రహ్మి, లెజెండరీ రేర్ ఐటమ్ అయిపోయాడు ఆయన. బట్ నాకు నమ్మకం లేదు శంకర్ గారి మీద. సేమ్ మొన్న వచ్చిన ఫింగరింగ్ 2 సినిమాలో ట్రైలర్లో ఎంత చూపించారో సినిమాలు కూడా అంతే పెట్టారు. సో శంకర్ గారి మీద నమ్మకం లేదు దొర. ఆయన ఒక మైనింగ్ మినిస్టర్గా ఉన్న బొబ్బిలి మోపిదేవి సీఎంలా ఎందుకు అయ్యాడు? అఫ్కోర్స్ వాళ్ళని మేనేజ్ చేస్తాడు, అదే మెయిన్ పాయింట్. కానీ ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎవరైనా రికార్డ్ చేశారా, ఎవరు ప్లాన్ చేసుకున్నారు, ఎందుకు ప్లాన్ చేసుకున్నారు, సినిమాలోనే చూడాలి. ఇది కూడా చెప్పేస్తే శంకర్ మళ్ళీ నోట్లు కట్టి సీర్ కొట్టేస్తాడు. అండ్ ఇక్కడ చూడండి, ఈ కౌంటింగ్ క్యాన్సిల్ చేయడానికి మంది దిగుతున్న షాట్ లో సైడ్ లో సైట్ సత్యం కూడా ఉంటాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు సైట్ సత్యం కూడా విలన్ మనిషి అనుకున్నా, కానీ ఆ తర్వాత షాట్ లో వీళ్ళందరూ పడిపోతారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ కరెంట్ వైర్ని మెటల్ కేజీకి టచ్ చేస్తే సర్రమంటూ ఒళ్ళంతా పాకే ఫీలింగ్ ఏరా కరెంట్ అయ్యి వీళ్ళందరూ పడిపోతారు. సో హీఈస్ ట్రైయింగ్ టు సేవ్ ద డెమోక్రసీ. సో ఏదో ట్రైబల్ మనుషులు అనుకుంటా వాళ్ళతో డాన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ తన ఫ్రెండ్
ఏదో చెప్తున్నాడు అండ్ సీరియస్గా వింటున్నాడు. అండ్ మోపిదేవి ఇంకా మినిస్టరే, సీఎం కాదు. మేబీ ఇక్కడ నాన్న గోన్ అని న్యూస్ ఇక్కడే తెలుసుకుంటాడేమో, హూనోస్ తిరి. సో బోపిదేవిలో రివర్స్ అయింది. బట్ ఈ క్యారెక్టర్లో కూడా మినిస్టర్ అండ్ సీఎం మధ్య ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే మినిస్టర్గా ఉన్నప్పుడు లాంగ్ హెయిర్స్ ఉన్నాయి, సీఎంగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాడు. అండ్ మీరు నవ్వరంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. హీ ఈజ్ నాట్ ఎస్జే సూర్య ఇన్ దిస్ మూవీ. శాన్ ఆండ్రెస్పురం నుంచి వచ్చిన సీజే సూర్యాలా కనిపిస్తున్నాడు నాకు. అండ్ ఇక్కడ హాస్పిటల్లో అదే వైట్ డ్రెస్లో చేతిలతో స్నాక్స్తో పాటు సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే లెట్ మీ గెస్, వీళ్ళ నాన్న ఇదే హాస్పిటల్లో పోయాడనుకుంటా. పోయిన వెంటనే బయట వచ్చి సీఎం ఎవరవుతారని డిసైడ్ చేసుకొని తర్వాత చేసిన సెలబ్రేషన్ ఇది అనుకుంటా. తిరి. అండ్ ఈ ట్రైలర్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే, పాత టైం లైన్ చూపిస్తున్నప్పుడు ప్రతి షాట్లో ఈ క్యారెక్టర్ని చూడొచ్చు. నాకు ఇక్కడ 2 డౌట్లు ఏంటంటే, స్టార్టింగ్ నుంచి గ్రీన్ క్యారెక్టర్ అని చూపించి లాస్ట్లో రెడ్ చేస్తారా, లేదా కంప్లీట్ గ్రీన్ క్యారెక్టరేనా అని చూద్దాం. ఐ హోప్ కంప్లీట్ గ్రీన్ క్యారెక్టర్ అయి ఉంటాడని అనుకుంటున్నా. పాపం బొబ్బిలి పళ్ళు అదిరిపోయే షాట్ అనుకుంటా ఇది. డీటెయిల్స్ తెలియాలంటే ఇంక థియేటర్లోనే గతి. కొంపతీసి నా కోసం కాదుగా. అండ్ ట్రైలర్లో ఇంకా చాలా చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. నాకేం బొంగు చెప్పేయచ్చు, బట్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఐల్ స్కిప్. అయినా మీకు దోల ఎక్కువ అంటే ఈ వీడియో చూడండి, మొత్తం తెలుస్తుంది. అండ్ దాని తర్వాత బ్లాస్ట్ అవ్వడం, దానికి ముందు మోపిదేవి ఇలా అనడం, ఇక్కడ ఇలా జరగడం, మొత్తం ఎలక్షన్ సిస్టమ్ నే డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటా. ఎందుకంటే ఓడిపోతానని భయమేమో. అదే ఆ భయమే, ఎందుకంటే మేబీ పెన్ డ్రైవ్ భయం అనుకుంటా. ఈ సీన్ చాలా చిన్న సీన్ అనుకున్నా, బట్ ఐ గెస్ పెద్దగా ఉంది చాలా. క్లైమాక్స్ ఆర్ ప్రీ క్లైమాక్స్ అయి ఉండొచ్చు, కాస్ చాలానే లెంత్ ఉంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఈ ఒక్క షాట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో మొత్తంలో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్ ఇదే అయ్యి ఉండొచ్చు. లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వాళ్ళ ఫేసెస్ బ్లర్ అయి ఉన్నాయి. అండ్ వాట్ ఇఫ్ సినిమా మొత్తంలో రామ్ నందన్కి అప్పుడప్పుడు ఇలాంటి ఫ్లాషెస్ కనిపిస్తుంటే, లైక్ ఫేసెస్ బ్లర్ ఉన్న మనుషులు వస్తుంటే తనని డిస్టర్బ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? సో ఎగ్జాక్ట్లీ దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇక్కడ ఉన్న ఈ సారీ అండ్ ఇక్కడ వేసుకున్న వాళ్ళమ్మ సారీ రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఇదే రామ్ నందన్ బ్రెయిన్ లో ఉన్న ఆఖరి విజువల్ మెమొరీ ఆఫ్ హిస్ మదర్ అనుకుందాం. అండ్ అప్పన్న అండ్ తన వైఫ్ ని ఎవరు చంపనీకి వచ్చినప్పుడు అప్పన్న దూరంగా ఉన్నాడు కాబట్టి కాపాడలేకపోతాడు, కానీ వాళ్ళమ్మ దగ్గర ఉంటది కదా. సో మేబీ మినీ రామ్ నందన్ ని కాపాడే ప్రాసెస్ లో తలకి దెబ్బ తెగలుంటే గట్టిగా, అక్కడి నుంచి తన గతం మర్చిపోయి ఎవరో అనాథలా పెరిగి ఇలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. అండ్ ఇదే తన ఎక్స్ట్రీమ్ యాంగర్ అనే యాంగిల్ కి మెయిన్ కారణం కూడా అయి ఉండొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ చిన్నప్పుడు వాళ్ళ ఫేసెస్ అలా గుర్తుండవు కాబట్టి ఇలా తనకి ఫ్లాషెస్ వస్తుండొచ్చు, లైక్ అ ట్రామా. అండ్ యు నో వాట్, ఈ నా థియరీని స్ట్రెంగ్త్ చేయనికి ఈ ట్రైలర్ లో ఒకే ఒక క్లిప్, ఒక ఫ్రేమ్ ఉంటది ఇది. సో సినిమాలో ఎలా ఉంటుందో చూద్దాం. తన ఎక్స్ట్రీమ్ యాంగర్ కి అండ్ ఇలా ట్రామాకి ఒకే ఇన్సిడెంట్ కారణమై ఉండొచ్చు. తిరి. సో ఐ గెస్ అంతే. ఆట మార్చేవాడు ట్రైలర్ చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటి? నేను కూడా చెప్పనిది ఏదైనా డీటెయిల్ ఉంటే చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. అండ్ సినిమా తప్పకుండా చూడండి, బట్ మాస్కులు వేసుకొని. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెం షేర్ చేయండి, సగం వీడియో షేర్ చేయండి, ఫుల్ వద్దు. అండ్ నెక్స్ట్ రాబోయే మైక్రో డీటెయిల్ ఆర్ డిస్కషన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ద ఓన్లీ సిమిలారిటీ బిట్వీన్ రామ్ నందన్ అండ్ శృతి హాసన్ ఈస్ బోత్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. వీడియో అయితే కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్, బట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా స్టోన్స్ లో కిడ్నీ ఉన్నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ లేట్ గా వచ్చినా కాంటెంట్ తో వస్తా. నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నా, స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యింది. వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. అందుకే రేపు మార్నింగ్ ఇంటికి పంపితే వెళ్ళి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తా. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. హాస్పిటల్లో ఉన్నా. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్.